ఎలా ఉంది బ్రో నా సామిరంగా? ఈ పండక్కి నిజంగా నా సామి రంగా రైట్ టైంలో రైట్ మూవీ వచ్చిందనిపించింది. నాగార్జున గారిని ఒక డిఫరెంట్ రోల్లో కిష్టయ్య అంటే ఆ పేరులోనే ఒక పవర్ ఉన్నట్టు అనిపించింది. చాలా ఇట్ వాజ్ ఏ ఫెస్టివ్ మూవీ. 3 రోజుల్లో మాత్రం జరిగే మూవీ. మనకి భోగి, సంక్రాంతి, కర్మ ఆ 3 రోజుల్లో జరిగే స్టోరీ రైట్ టైంలో రైట్ మూవీ అనిపించింది. అండ్ దట్టు మన ఎంఎం కీరవాణి గారు, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు సోల్ అంటే ఇందులో క్యాటరేషన్ చనిపోతుంది అనమాట. అంజీ క్యాటరేషన్ చనిపోయినప్పుడు ఉండే బ్యాక్ డ్రాప్ సోల్ వాస్ లైక్ చాలా ఎమోషనల్గా ఉండే ఆ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ ఉండే. రైట్ టైంలో రైట్ మూవీ నా సామి రంగా. ఈ పండక్కి ఖచ్చితంగా నా సామి రంగే అవుతుంది. నాగార్జున గారిది అయితే ఇలా చూడటం నాకు చాలా అంటే కొన్ని ఉంది. విజయ్ బిన్ని గారి ఇందులో కొన్ని క్యాటరేషన్స్ ఉంది. చైన్స్ ఉంటుంది ఇందులో. ఒకటి ఇంటర్వల్ బ్యాంక్లో వచ్చి ఒక చైన్ సీన్, దానికి గూజోమ్స్ అండి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సైకిల్ అని ఇస్తున్నప్పుడు చేతిలో సైకిల్ చైన్ పట్టుకొని ఒక్కసారిగా శివ సినిమాకి రీవైండ్ అయిపోయింది. నాకైతే ఆ సీన్ చాలా బాగా నచ్చింది. విజయ్ కొన్ని అంటే రీమేక్ మరియం పొంచి 2019లో వచ్చిన మలయాళం మూవీకి ఏదైతే రీమేక్ ఉందో దానికి డిస్టర్బ్ కాకుండా దాన్ని ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా నేరేట్ చేస్తారు విజయ్ బిన్ని. సో హీ హాస్ సక్సెస్ఫుల్ అండి. విజయ్ బిన్ని బీయింగ్ ఎ డెబ్యూటెంట్ హీ హాస్ డన్ ద బెస్ట్ జాబ్ అనిపించింది. ఒక కామెడీ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, మోర్ ఓవర్ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా ఇరగదీశాడు సినిమా. లాస్ట్కి వచ్చిన లేటెస్ట్కి వచ్చినట్టు బుల్లెట్ దిగిందా లేదన్నట్టు సంక్రాంతి బరిలో నాగార్జున గారు లాస్ట్కి వచ్చి రేస్లో లాస్ట్గా స్టార్ట్ చేసినప్పటికీ విన్నింగ్ అయితే మన నాగార్జున గారిదే. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విజిల్స్, కేకలు, కేరింతలు. సినిమా అయితే సూపర్ డూపర్ రేటు. కథ నడిపించిన విధానము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, మన సంక్రాంతి, భోగి, కనుమ, సంక్రాంతి చూపించిన విధానము అంత బాగుందండి. స్టోరీ లైన్ బాగుంది. అల్లా నరేష్ యాక్టింగ్ అయితే సూపర్. అసలు అల్లా నరేష్, రాజ్ తరుణ్, మోరోవర్ హీరోయిన్స్ క్యారెక్టర్ కానీ, నాగార్జున గారి న్యూ లుక్స్ కానీ అన్ని హైలైట్ సినిమాకి. విజయ్ బిన్ని గారికి అండ్ నాగార్జున గారికి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. మూవీ అయితే సూపర్ డూపర్ హిట్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అందరు ఫ్యామిలీతో కలిసి రండి, సినిమా బాగా ఎంజాయ్ చేస్తారండి. యావరేజ్ మూవీ, బట్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి విలన్ ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి కొద్దిగా ఎంగేజింగ్ ఉంటుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కీరవాణి గారు అయితే దుమ్ములు ఎట్టినారు. అల్లా నరేష్ యాక్టింగ్ కానీ చాలా సూపర్ అనిపించింది. నాకు ఇవే 3 ప్లస్ పాయింట్లు అనిపించినవి. ఇంకోటి ఏంటంటే చైన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంక్ ముందర చైన్ సీన్ బాగుంటుంది. హీరోయిన్ థియేటర్ చేసినప్పుడు అల్లా నరేష్ కామెడీ సీన్ అంటే పెళ్ళైన తర్వాత ఉంటుంది. అప్పుడు మంచి కామెడీతో అయితే నడిపిస్తారు. ఇంకా ఫైట్స్ పరంగా ఇంకా వేరే స్టోరీ కొద్దిగా రొటీన్గానే అనిపించినాయి. కాకపోతే మలయాళం మీద ఆశీర్దించేసింటే చాలా బాగుంటుంది. మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుందని నా ఒపీనియన్. శివ సీన్ రిపీట్ చేశారంట కదా, అదే చైంది అన్నప్పుడు కొద్దిగా రిపీట్ అయింది అనమాట. బట్ ఓవరాల్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా మంది కొంత కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే 4 మూవీస్లో కంపేర్ చేసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ అయితే హనుమాన్ అయితే పక్కా విన్నది 100%. సినిమా యావరేజ్. నాగార్జున గారు తప్పు. నాగార్జున గారు, అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ సినిమాకి ఆయనే ప్లస్. నాగార్జున గారు సేమ్ క్యారెక్టర్లు చూసినట్టే ఉంది. బంగారు రాజు, సోగ్గాడి చిన్న ఆయన, అలాంటి కైండ్ ఆఫ్ నిన్నేమంటారు స్టోరీ చూసినట్టే ఉంది. అలాంటి క్యారెక్టర్ చూసినట్టే ఉంది. కొత్తగా రోజు సాంబార్ ఇడ్లీ తింటే ఎలా బోరు కొడుతుంది, ఇది అలాగే బోరు కొట్టింది. అక్కడి నుంచి తీసుకొచ్చారు మలయాళం నుంచి పొరింజు మరియం జోస్ అనే ఒక కథని. అదే కథని వండారు. మనకి ఇక్కడ ఏమేమి వేయాలో అవి వేయలేదన్నమాట.